అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఎంతోమంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినప్పటికీ దంపతులిద్దరూ భాగస్వాములిద్దరూ ఎదుర్కొనేటువంటి మానసిక సమస్య కూడా అయినటువంటి శీఘ్రస్ఖలనం అనేటువంటి అంశాన్ని గురించి ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు దానికి తగ్గ పరిష్కారం ఏంటో మొదలు వివరాలు తెలుసుకోబోతున్నాం. శీఘ్రస్ఖలనం, దీన్నే ఆధునిక పరిభాషలో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారనమాట. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ పురుషులకి మూత్రాశయము పురుషాంగానికి మధ్యలో ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటి ఒక గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ గ్రంథి సంకోచానికి సంకోచించడం వల్ల వీర్యస్ఖలనం జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేది. కానీ ఈ గ్రంథి అతి త్వరగా సంకోచించేటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వీర్యస్ఖలనం కూడా చాలా త్వరగా జరుగుతుంది, శీఘ్రంగా జరుగుతుంది. అందుకే దీన్ని శీఘ్రస్ఖలనం అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. మరి ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేటువంటి సమస్య కలిగేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే మానసిక ఒత్తిడి, ఆందోళన, దిగులు, కుంగుబాటు ఇలాంటి కారణాల వల్ల మన శరీరంలో అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, కార్టిసాల్ అనేటువంటి పదార్థాలు, రసాయన పదార్థాలు, హార్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ హార్మోన్ల గుణం ఏంటంటే సంకోచాన్ని ఎక్కువ చేసేటువంటి గుణం. కాబట్టి ఈ భయాందోళన వల్ల మనం చెప్పుకున్నటువంటి ఇతర కారణాల వల్ల ఈ యొక్క హార్మోన్స్ లేదా రసాయన పదార్థాలు శరీరంలో పెరిగిపోయినప్పుడు, శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క హార్మోన్ల ప్రభావం చేత ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్నటువంటి కండరాలు అతి త్వరగా సంకోచానికి గురై శీఘ్రస్ఖలనం జరిగిపోతుంటుంది అనమాట. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఈ శీఘ్రస్ఖలన సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ప్రకృతి ఎన్నో రకాలైనటువంటి ఔషధ మిశ్రిత యోగాలను మనకి ప్రసాదించింది. వాటిల్లో అనుభవపూర్వకమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక ఔషధ యోగాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను అనమాట. ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధ యోగాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను అనమాట. ఆ ఔషధ తయారీకి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. ఏ ఔషధ తయారీకి? శీఘ్రస్ఖలన సమస్య అనేటువంటి సమస్య తగ్గేందుకు తయారు చేసేందుకు కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. అందులో మొట్టమొదటిది జాజికాయలు. ఈ జాజికాయలనే నట్ మెగ్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. చాలా సువాసనాభరితమైనటువంటి ద్రవ్యాలు అన్నమాట ఇవి. చూసారు కదా, జాజికాయ చాలా సువాసన భరితంగా ఉంటుంది. మరి మీరు తెచ్చుకునేటప్పుడు మాత్రము జాజికాయలు వెయిట్ బరువుగా ఉండేటివి తెచ్చుకోండి. వెయిట్ తక్కువ ఉండేసరికి లోపల ఆ ఔషధ సారం లేకుండా డొల్లలాగా ఉంటుందన్నమాట. కాబట్టి అది అంత తృప్తికరంగా, ఆశాజనకంగా ఫలితం ఇవ్వదు. కాబట్టి జాజికాయలు తెచ్చుకునేటప్పుడు బరువైనటువంటి జాజికాయలు తెచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా రెండవ పదార్థం అతి మధురం. పేర్లోనే ఉంది అతి మధురం. మధురం అంటే తీపు, అతి అంటే తీపు మరీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వేరుని లేదా వేరు చూర్ణాన్ని మనం కొద్దిగా నోట్లో పెట్టుకున్నట్లయితే అత్యంత మధురంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ప్రకృతి మాత అటువంటి రసాయన అంశాలని ఇందులో నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించింది. ఈ అతి మధురం ఈ విధంగా వేర్ల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి ఈ రెండు పదార్థాలు ఎలా మనం ఔషధంగా తయారు చేసుకోవాలంటే జాజికాయలు మెత్తగా దంచేసేసి చూర్ణం చేసుకొని ఒక 3 టీ స్పూన్లు తీసుకోండి. జాజికాయల చూర్ణము 3 టీ స్పూన్లు అంటే 15 గ్రాములు. అట్లే అతిమధుర చూర్ణము 3 టీ స్పూన్లు తీసుకోండి. అంటే ఇంచుమించు జాజికాయల చూర్ణం ఎంత తీసుకుంటామో అతిమధుర చూర్ణాన్ని కూడా సమానంగా తీసుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రామ్
బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఔషధం చాలా శక్తివంతమైంది కాబట్టి త్వరగా తగ్గాలని, లేకపోతే నేనేదో సాధించాలనేటువంటి సంకల్పం మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ప్రమాణంలోనే ఎక్కువ ఫలితాలు పొందదగ్గ దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి 1 గ్రాము ప్రమాణం మాత్రమే ఉదయము, 1 గ్రాము ప్రమాణం మాత్రమే రాత్రి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఈ యొక్క ఔషధాన్ని 1 గ్రాము ప్రమాణం తీసుకొని తగినంత స్వచ్ఛమైన తేనె కలిపేసి సేవించాలి. లేదు షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, అటువంటి వాళ్ళు ఈ 1 గ్రాము ఔషధాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ సంకోచ పరిస్థితి వెంటనే ఉండకుండా కొద్దిసేపు మనము గ్రహించేటువంటి స్థాయికి ఆ శరీరాన్ని ఈ యొక్క ఔషధం తీసుకొని వస్తుంది అనమాట. అప్పుడు శీఘ్రస్కరణ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ప్రకృతి ఈ శీఘ్రస్కరణం అనేటువంటి సాధారణమైనటువంటి సమస్య తగ్గేందుకు మనకు ప్రసాదించిందో. మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.